విశాలమైన రహదారి ఉన్న ట్రాఫిక్ సాగుతో అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం లేదా 4 కర్రలతో ఏర్పాటు చేసుకున్న ఓ చిన్న గుడారం, అది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, ఆ కుటుంబానికి ఆకలి తీర్చే ఆధారం. ఇవేమీ గుర్తించకుండా కొందరు అధికారులు చిరు వ్యాపారులపై తమ ప్రతాపం ప్రదర్శిస్తుంటారు. నెల్లూరు బట్వాడి పాళెంలోని వాకర్స్ రోడ్లో బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వైపు రోడ్డు పక్కన సుమారు 5 మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. జయరామయ్య అనే వ్యక్తి గత 4 ఏళ్లుగా టెంకాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సుజీ అనే మహిళ చేపలు అమ్ముకుంటుంది. వీరయ్య అనే వ్యక్తి బిర్యానీ షాప్ పెట్టుకొని ఉన్నాడు. కృష్ణ అనే వ్యక్తి పానీపూరి అమ్ముతుంటారు. అందరూ సుమారు 5 ఏళ్ల నుండి రోడ్డు మార్జిన్లో చిన్న బంకులు, చిన్న టెంటులు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో రహదారి వెడల్పుగా ఉన్న నేపథ్యంలో వీరి వల్ల ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కొంతమంది అధికారులు కమిషనర్ ఆదేశాల మేరకు తీసివేస్తున్నామని చెప్పి మా దుకాణాలను తీసివేశారని, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా యందు దయ ఉంచి మాకు న్యాయం జరిగేలా చేయాలని వారు కోరారు. సార్, ఏదో చేపల అంగడి వ్యాపారం 6 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం సార్. లాక్డౌన్లో నుంచి నాకు 4 బిడ్డలు సార్. ఏదో వ్యాపారం చేసుకొని బతుకోవాలి సార్. అప్పు చేసుకుంటాను సార్. మాకు వెనక ముందు ఎవరు లేదు సార్. నేను సంపాదిస్తాను, నా బిడ్డలు మేము బతకాలి సార్. మాకు ఏదో 4 కర్రలు వేసుకుని పందిలు వేసుకున్నాం సార్. నిలంగా పందిలు లేపేశారు సార్. నిలంగా ఒక రోజు టైం కూడా ఇవ్వలేదు సార్. నిలంగా లేపేశారు. ఆ చేపలు తీసుకుని ఏం చేసుకోవాలి సార్? మేము ఎంత బతకాలి సార్? 4 బిడ్డలు సార్. నాకు వెనక ముందు ఎవరు లేరు సార్. ఏదో 4 కర్రలు వేసుకుని పందిరి చేపలు అమ్ముకున్నాం సార్. మాకు ఏదో జాబ్ చూస్తుంది సార్. మాకు ఏదో న్యాయం జరుగుతుంది సార్. ఏదో అంగడి పెట్టుకుని ఎలా చేయండి సార్? మాకు జాబ్ చూస్తుంది సార్. మార్కెట్లో చిన్న ఒక కట్ట కట్టుకొని మరి జీవనాధారం మరి ఆ మధ్యాహ్నం తప్పు ఇంటి దగ్గరనే తయారు చేయించుకొని బిర్యానీ ఆటోలో తెచ్చుకొని తాను 100 రూపాయలు, తాను 100 రూపాయలు అవుతుంది సార్ మామూలుగా. అయితే ఒక 4 కేజీలు 3 కేజీలు అమ్ముకుంటే ఒక 200-300 వందల కంటే కూడా ఎక్కువ రావు. అంటే ఒక యావరేజ్కి ఒక 10,000 రూపాయలు సంపాదించుకొని మరి భార్య మరి బిడ్డల్ని సాకుకునే పరిస్థితి ఉంది. వ్యక్తిగత 25 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ స్థిరమైనటువంటి నివాసము లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాదు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కార్పొరేషన్ కాదు, ఇదే పరిస్థితి. కూలీనాలు చేసుకుంటా ఉండి మరి కరోనా వచ్చినప్పుడు నుంచి నాకు ఫైనాన్స్లో ఆటో ఉన్నది, ఆటో వెళ్ళిపోయింది. జీవనాధారం మరి ఇక్కడ పెట్టుకుంటే మరి నాకంటే ముందు నుంచి కూడా మరి కొబ్బరి బొండాలు అమ్ముకునే సహోదరుడు ఉన్నాడు, పక్కనే చేపలు అమ్ముకునే సహోదరి ఉంది, మరి ఇంకొక పానీపూరి పెట్టుకునే పరిస్థితి ఉంది. మేమందరం ఈ 4-5 అంగళ్ళలోనే వాంటెడ్గా కమిషనర్ గారు మిమ్మల్ని ఇక్కడ అంగళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదని ఒక మేడం మధ్యాహ్నం మరి వార్డు ప్లానింగ్ మరి ఆ మేడం వచ్చి ఉన్న ఫలంగా అంటే సాయంకాలం దాకా కూడా మీకు టైం ఇవ్వడానికి వీల్లేదు, అంటే మీరు ఏదో చేయడానికి తప్పు చేసినట్లే ఉంది. కానీ 1-2 రోజుల ముందైనా మేడం మరి సామాన్లు ఉన్నాయి, వస్తువులు అన్నప్పటికి కూడా ఇమ్మీడియట్లీగా మాకు అటువంటి ప్రెజర్ ఉంది, ఒత్తిడి ఉంది. ఈ 5 అంగళ్ళు మాత్రం ఉండడానికి లేదని నేను కూడా సార్ మరి తీసేయడం జరిగింది. మా పరిస్థితి జీవనాధారం అది. మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి మీరు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇది యథార్థం. మామూలుగా ఈ ఏడు కాకపోయినా ఇంకో వేరే దగ్గర పెట్టుకున్నా కూడా ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు నెల్లూరులో ఎటువంటి వాళ్ళు కూడా బతుకుతారు. ఇది ఈ మాట మాత్రం మీకు అందరికీ కూడా తెలుసు. కేరళ నుంచి వచ్చి బతుకుతా ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చి బతుకుతా ఉన్నారు, ఇప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చి కూడా బతుకుతా ఉన్నారు. ఎక్కడ ఏ భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా కూడా మన నెల్లూరు అందరికీ ఉపాధి కల్పిస్తుంది. కానీ నెల్లూరు వాళ్ళకే మేము నెల్లూరు వాళ్ళకి ఎక్కలేదు సార్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి నీచమైన స్థితిలో మేము ఉండమంటే మరి దాతలకు పెట్టింది పేరు నెల్లూరు. ఎటువంటి దాతలు, ఎటువంటి మరి హృదయం కలిగినటువంటి చోట సార్. మా పరిస్థితి ఏంటంటే కనీసం 3-4 వేల రూపాయలు నెలకి రెంట కట్టుకునే పరిస్థితి ఉంటుంది. బిడ్డలు డిగ్రీ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం, వారికి కావలసినటువంటి వస్తువులు కల్పించే పరిస్థితి కూడా మాకు లేదు. మరి మాకు ఆ ఉన్న చిన్న ఒక 4 సౌకలు కొనుక్కొని ఒక పట్ట కట్టుకొని, అది కూడా ఫ్లెక్సీ పట్ట, మంచి పట్ట కూడా కాదు,
ఉన్న ఫలంగా ఇట్లా ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మాకు ఎట్లా సార్ మా జీవనాధారం ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు తీసేయలేదని కూడా మేము అడగడం లేదు. బాగా రద్దీగా ఉన్నటువంటి ఆ పాయింట్లలో కూడా జలసాగా పెట్టుకొని ఉన్నారు సార్ వాళ్ళ జోలికి పోకుండా వాంటెడ్గా ఈ 5-6 అంగళ్ళని తీసివేయటమంటే మేము మాకేదైనా న్యాయం చేయమని కోరుతున్నాం. మేము డిమాండ్ చేయట్లే, లేకపోతే వాళ్ళకి ఏదైనా మేము ఎట్లని కూడా అండవలేదు. మేము ఎక్కడ పెట్టుకోవచ్చు ఈ ఇరుకైన రోడ్డు కూడా కాదు. మీరు చూస్తూ ఉన్నారు వాకర్స్ రోడ్ అంటే దగ్గర మీరు అటు పోతే మళ్ళీ మూలపేట దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఇక్కడ మీరు కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కానీ తీసేస్తే మాకు వేరే ప్లేస్లో అయినా మేము బ్రతికే దానికి ఇవ్వండి. లేకపోతే ఇది మీరు వచ్చి పరిశీలన చేయండి. మేము అసలు ట్రాఫిక్ కూడా అంతరాయం కూడా కాదు.